ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ టీం ఒక ఇంపార్టెంట్ మ్యాచ్కి సిద్ధమైంది. మే 19వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో తలపడబోతున్నారు. సో ప్లే ఆఫ్స్లో రెండో స్థానానికి వెళ్ళి అసలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంను ఎస్ఆర్హెచ్ ఓడించాలి. అయితే అసలు ఈ మ్యాచ్లో తలపడబోయే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ ప్లేయర్కు ఏ ప్లేయర్ మీద పైచేయి ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 ట్రావిస్ హెడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో బౌలర్స్ మీద బేవచ్చంగా అటాక్ చేస్తూ ఉంటాడు. సో పంజాబ్ టీమ్ మ్యాచ్లో గెలవాలంటే హెడ్ను వాళ్ళు ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిదే. అండ్ చేయడానికి వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ హర్షదీప్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను పవర్ ప్లేలో బాల్ను బాగా స్వింగ్ చేస్తాడు. పైగా ప్రీవియస్కి 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు హర్షదీప్ సింగ్ ట్రావిస్ హెడ్ అవుట్ చేశాడు. సో ఇప్పటివరకు వాళ్ళిద్దరూ తలపడ్డ 3 ఇన్నింగ్స్లో 17 బాల్స్ ఆడిన హెడ్ 28 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఒకసారి అవుట్ అయ్యాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి ఇద్దరు ప్లేయర్స్ మధ్య మనమైతే ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 ప్రభ్సిమ్రాన్ సింగ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇది కూడా పవర్ ప్లే ఉండిపోయి మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ పీబీకేఎస్ టీంకి ఎక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ అవైలబుల్గా లేరు. ఎస్పెషల్లీ బైరోస్టో లాంటి ప్లేయర్ లేడు. దీంతో మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి మంచి స్టార్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభ్సిమ్రాన్ సింగ్ మీద ఉంటుంది. కానీ అతనికి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే బౌలర్ అయిన భూమి మీద అస్సలు మంచి రికార్డు లేదు. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లో తలపడితే 11 బాల్స్ ఆడిన అతను కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఏకంగా 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో ప్రభ్సిమ్రాన్ సింగ్ అయితే భూవి బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. పైగా ప్రజెంట్ భూవి అద్భుతమైన ఫామ్లో ఉన్న బౌలర్. చూడాలి మరి యంగ్స్టర్ ఈ మ్యాచ్లో భూవిను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 3 హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ హర్షల్ పటేల్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ క్లాసెన్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్. బౌలర్స్ మీద ఎలాంటి కనికరం లేకుండా చితక్ కొడుతున్నాడు. సో అతను కనుక తొందరగా వచ్చేలేకపోతే ఖచ్చితంగా పీబీకేఎస్ టీంకి తిప్పలు తప్పవు. మెయిన్లీ హర్షల్ పటేల్ లాంటి ఇన్ఫార్మ్ బౌలర్ క్లాసెన్ని కట్టడి చేయాలి. సో ఏడాది ఫస్ట్ హాఫ్లో సరిగ్గా బౌలింగ్ చేయని హర్షల్ పటేల్ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా మంచి ఫామ్లోకి వచ్చాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పర్పుల్ క్యాప్ అతని దగ్గరే ఉంది. పైగా అతనికి క్లాసెన్ మీద చూసుకున్న చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్లో తలపడితే 30 బాల్స్ వేసిన అతను 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లాసెన్ 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ చూసుకున్నా స్ట్రైక్ రేట్ చూసుకున్నా అంత మంచిగా లేవు. చూడాలి మరి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు డామినేట్ చేస్తారనేది. నెంబర్ 2 శశాంక్ సింగ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇది కూడా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండిపోయి మరి క్రూషియల్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు శశాంక్ సింగ్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్లో నిలబడి ఆల్మోస్ట్ పీబీకేఎస్ టీంని గెలిపించినంత పని చేశాడు. సో ఏడాదైతే శశాంక్ సింగ్ చాలా వరకు డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు. బట్ ఈ మ్యాచ్లో ఓపెనింగ్ టీంలో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ లాంటి మరో ఇన్ఫార్మ్ ప్లేయర్ ఉన్నాడు. మెయిన్లీ కమిన్స్ డెత్ ఓవర్స్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్న బౌలర్. సో ప్రీవియస్గా వీళ్ళిద్దరు తలపట్టి ఒక్క ఇన్నింగ్స్లో 4 బాల్స్ ఆడిన శశాంక్ సింగ్ 7 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ అఫ్కోర్స్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయితే కాలేదు. మెయిన్లీ ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు శశాంక్ సింగ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఆడేందుకు కాస్త తడబడ్డాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి ఇద్దరు ప్లేయర్స్ మధ్య మనమైతే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 1 అభిషేక్ శర్మ వర్సెస్ రాహుల్ చహర్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో బ్రిలియంట్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే పీబీకేఎస్ టీం రాహుల్ చహర్ లాంటి స్పిన్నర్ని ఎర్లీగా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతనికి అభిషేక్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ తలపడ్డ 2 ఇన్నింగ్స్లో 10 బాల్స్ వేసి 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 ఇన్నింగ్స్లో అతను 2 టైమ్స్ అవుట్ కూడా చేసేశాడు. సో ప్రీవియస్గా వీళ్ళిద్దరు తలపడినప్పుడు రాహుల్ చహర్ అయితే అభిషేక్ శర్మని చాలా డామినేట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య మరోసారి ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ ఉండబోతుంది. చూడాలి మరి ఈసారి అభిషేక్ శర్మ అప్పర్ హ్యాండ్ సాధిస్తాడా లేదా అనేది. సివిగ్యాస్ ఎస్ఆర్హెచ్ మరి పీబీకేఎస్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.